ఈ అలేక చిట్టి పికిల్స్ అనేది మంచిగా డిమాండ్ ఉన్నటువంటి పికిల్స్ బిజినెస్ ఇది. బాగా జరుగుతున్న టైంలో ఎవరో ఒక కస్టమర్ ఏదో ఒక మాట అన్నాడని 3,000కు నువ్వు కొనగలవా, 3,000తో నువ్వు పెళ్ళాన్ని తాకలేవా అంటే అది ఎవరికైనా అసహ్యంగా పడుతుంది. సో నోరు అదుపులో ఉంటే ఊరు మంచిదైతే నోరు మంచిది అవుతుంది అంటారు. ఐ మీన్ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. సో నేనేమంటున్నా అంటే ఇలాంటి మాటలు అనడం వాళ్ళు తప్పండి. సో బిజినెస్ చేసుకునే వాళ్ళు అలా అనడము, అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మని తిట్టడం ఎట్లా చూస్తారు? అవునవును, బిజినెస్ చేసుకునే వాళ్ళను వీళ్ళు తిట్టారు. బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎంత అదుపులో ఉండాలి? ఒక అమ్మాయిలు అయ్యి ఇంకో అమ్మాయిని వాళ్ళ అమ్మని తిట్టడము, అబ్బాయి వాళ్ళ అమ్మని తిట్టడం ఎట్లా చూస్తారు? బూతులు తిట్టారు, అమ్మను బూతులు కూడా తిట్టింది ఆయన. ఇంకొకటి ఏంటంటే ఒకటి అన్నది 3,000 రూపాయలు పెట్టి నేను కొనగలేను, అది హై కాస్ట్ అంటే 3,000 రూపాయలు పెట్టి కొనలేను, నువ్వు బార్గెనింగ్ దొరుకుతారా, అది బూతు నా బూతు అని ఏదో అమ్మ నా బూతు కూడా తిట్టింది. సో ఇలాంటి తిట్టడం తప్పండి. వచ్చి సారీ చెప్పడము 3 రోజుల తర్వాత. అవును, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు చేసి ఫస్ట్ ఏం చెప్పిందంటే నేను బై ఛాన్స్ లో మా అక్క వేరే వాళ్ళకి పెట్టిపోయి ఆయనకు పెట్టి వేరే వాళ్ళకి పెట్టినా కూడా అది కూడా తప్పే కదా. సో ఏ విధంగా అయినా వాళ్ళు చేసింది తప్పే. అలా 3 రోజుల నుంచి వాళ్ళు యూట్యూబ్ లోకి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటా అంటే మేము ఇప్పటి నుంచి మేము అలాంటి తిట్టము, అలాంటి మాటలు అనము. దయచేసి మా బతుకల్లా మా జీవన విధానం అంతా పిక్కిల్ అనే బిజినెస్ పైన ఆధారపడి ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించండి అని వాళ్ళ చెల్లెలు చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఆమె కూడా వచ్చింది ఈరోజు రీసెంట్గా, వచ్చింది 2 రోజుల తర్వాత చెప్తున్నారు బై ఛాన్స్ మాదే మిస్టేక్, క్షమించండి ఈ విధంగా మేము అన్నీ. సో క్షమించడం ఓకే. సో నోరు అదుపులో ఉండాలి. ఇవాళ డిమాండ్ తగ్గిపోయింది. ఒక పక్క కస్టమర్స్ కూడా మమ్మల్ని బూతులు తిట్టారు, మేము ఏడ్చాము కొన్న టైంలో అన్నారు. కస్టమర్స్ బూతులు తిట్టారు, దాన్ని డిలే చేసి పక్కన పెట్టేసి తిడదాం. వల్ల ఏమవుతుంది? 3,000, 2,000, 5,000 ఉన్నప్పుడు ఒక్కొక్కడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే మేము కొనలేము, అంత ఎందుకు పెట్టావు, ఆ రేటు ఎందుకు పెట్టామని అన్ని తిట్టిండొచ్చు. ఏం చేయాలి? డిలీట్ చేయాలి. మీరు ఏంది జీవన విధానం అంతా బిజినెస్ మీద ఆధారపడినప్పుడు, జీవన విధానం బిజినెస్ పిక్కిల మీద ఆధారపడినప్పుడు మనమే జాగ్రత్త ఉండాలి. ఒక దుకాణం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, కస్టమర్ అనే కూడా వెళ్ళినప్పుడు పొలానది నాకు అది ఇవ్వు, ఒక బిస్కెట్ ఒక చాక్లెట్ ఇవ్వనప్పుడు ఇప్పుడు దుకాణదారుడు ఏమైనా తిడితే ఏమవుతుంది? ఇప్పుడు 10 మంది పోయి చెప్తాం. ఎవడు? కస్టమర్ షాప్కి వెళ్ళిన వాడు ఏం చెప్తాడు? రే ఆ షాప్కి వెళ్ళాకరా, దుకాణదారుడు తిడుతున్నాడు, వాడు మంచోడు కదరా అండి. అట్లనే ఇది కూడా. ఇప్పుడు ఆన్లైన్ ఏమైందంటే చిటికెలో తెలిసిపోతున్నాయి ఏంది. సో అట్లా బిజినెస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కానీ బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో మళ్ళీ బిజినెస్కి ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్లో అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్ రావడం, తీసుకోవడం, దాన్ని అప్లై ఆర్డర్ పెట్టుకోవడం ఇవ్వండి. సో ఇప్పుడు అంతేగాని జొమాటోలో ఒకటి ఎవడో మధ్యలో ఫుడ్ తింటే దానికి ఎవడో నాగపూర్లోనో మహారాష్ట్రలో ఎక్కడో వాడు తీసి ఓపెన్ చేసి ఫుడ్ తింటే దానికి క్షమాపణలు చెప్పి అక్కడ వాడిని తీసేసి జొమాటో వాడు అంత పెద్ద కంపెనీ వాడే తీసేస్తే అక్కడ క్షమాపణ, అక్కడ జరిగిన తప్పు. సో అట్లా నేనేమంటానే తప్పు జరిగింది కాబట్టి క్షమాపణ కొడుతుంది.